వేస్ట్గా పడేసి పౌడర్ డబ్బాని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లేబుల్ అయితే తీసేయండి, అలాగే ఇక్కడ ఈ క్యాప్ కూడా తీసేయండి. సో ఈ లేబుల్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో అదేవిధంగా సెకండ్ వైపు కూడా మొత్తం రిమూవ్ చేసేసుకోండి. సో చూసారు కదా, రెండు వైపులా కూడా మనం లేబుల్ అనేది రిమూవ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం దీన్ని ఒక మంచి ఆర్గనైజర్ కింద అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. సో దానికి కొంచెం మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కట్ అవ్వకపోతే కనుక నైఫ్ని వెయిట్ చేసి కట్ చేసుకోండి. సో నేనైతే అలానే చేశాను. సో మీరు కూడా అలా చేసుకోండి. సో ఇక్కడ ఏమన్నా షార్ప్గా అనిపిస్తే మాత్రం నైఫ్తో ఒకసారి హీట్ నైఫ్తో ఇలా అన్నారంటే షార్ప్నెస్ అంతా ఇక్కడ ఏమన్నా తగిలినట్టుంటే అంతా కూడా పోతుంది. ఇప్పుడు దీన్ని ఎలాగ డెకరేట్ చేయాలి అనేది ఇప్పుడైతే చూసేద్దామండి. ఇప్పుడైతే దీన్ని పెయింట్ చేయబోతున్నానండి ఈ ఫెవిక్రిల్ పెయింట్తో. సో ఇదైతే మెటాలిక్ కలర్ అన్నమాట, బ్లూ కలర్. సో దీంతో అయితే మొత్తం ఇదంతా కూడా పెయింట్ చేసేస్తున్నాను. సో దీన్ని అంతా కూడా ఈ విధంగా రెండు వైపులా కూడా పెయింట్ చేసేసుకోండి. పెయింట్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే డ్రై అవనివ్వండి. ఇదైతే ఆల్మోస్ట్ మొత్తం కూడా డ్రై అయిపోయిందండి. సో ఇప్పుడైతే దీన్ని నేను ఎలా డెకరేట్ చేస్తాను ఏంటి అనేది చూసేయండి. ఇక్కడైతే మధ్యలో ఎల్లో కలర్ వేసానండి, మీకు కనిపిస్తుందో లేదో. సో మధ్యలో అయితే ఎల్లో కలర్ అండ్ అటు ఇటు కూడా ఫ్లవర్స్ అనేవి నేను ఈ కలర్తో వేసాను, వైట్ కలర్. సో మొత్తం అంతా కూడా ఈ విధంగా డెకరేట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నానండి. సో దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో పెన్సిల్స్, ఎరేజర్స్, అవి పెన్స్ అవి పెట్టుకుని పెన్ స్టాండ్లా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే దీంట్లో టూత్ పేస్ట్, టూత్ బ్రష్, అలాగే టంగ్ క్లీనర్ అవన్నీ పెట్టుకుని వాటికైతే కావాలంటే ఇక్కడ ఒక హోల్ కూడా పెట్టుకుని తగిలించుకోవచ్చండి. సో మీ ఇష్టం వచ్చినట్టయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన విధంగా ఇలాగా పెన్స్ కానీ పెన్సిల్స్ అలాగే ఇలా స్కేల్ ఇవన్నీ కూడా పెట్టుకుని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఒక మంచి పెన్ హోల్డర్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే స్పూన్స్ అవి మీ ఇష్టం ఏదన్నా సరే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి. సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until next video.
See you. Take care. Bye-bye.